ఆలూరి ఐజక్ గారు పెద్దలు ఆదికాండము 15వ అధ్యాయము 7వ వచనం నుండి 16వ వచనం వరకు వ్రాయబడిన దేవుని వాక్యము చదవాలని మనవి చేయుచున్నాను. మరియు ఆయన, నీవు ఈ దేశమును స్వతంత్రించుకొనున్నట్లు దానిని నీకిచ్చుటకు కల్దీయుల ఊరను పట్టణములో నుండి నిన్ను యువతలకు తీసుకొని వచ్చిన యెహోవాను నేనే అని చెప్పినప్పుడు అతడు ప్రభువైన యెహోవా, నేను దీన్ని స్వతంత్రించుకొనేదనని నాకెట్లు తెలియననగా, ఆయన 3 ఏండ్లు పెయ్యను, 3 ఏండ్ల మేకను, 3 ఏండ్ల పొట్టేళ్లను, ఒక తెల్ల గొవ్వను, ఒక పావురపు పిల్లను నా యొద్దకు తెమ్మని అతనితో చెప్పాను. అతడు అవన్నీ తీసుకొని వాటిని నడుమకు ఖండించి దేవి ఖండమును దాని ఖండమునకు ఎదురుగా నుంచెను. పక్షులను అతడు ఖండింపలేదు. గద్దలు ఆ కళేబరముల మీద వాలినప్పుడు అబ్రాము వాటిని త్రోలివేసెను. పొద్దుగుంకపోయినప్పుడు అబ్రహామునకు గాఢ నిద్ర పట్టెను. భయంకరమైన కటిక చీకటి అతని కమ్మగా, ఆయన, నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయేదవు. మంచి వృద్ధాప్యమందు పాతి పెట్టబడదువు. అమోరీయుల అక్రమము ఇంకను సంపూర్ణము కాలేదు గనుక నీ 4వ తరము వారు అక్కడికి మరల వచ్చెదరని నిశ్చయముగా తెలుసుకొనమని అబ్రహాముతో చెప్పెను. దేవుడు తన భాగ్యమన మన కొరకు ఆశీర్వదించునుగాక. ఆమేన్. సహోదరి ఉషా గారు ప్రార్థన చేసిన నాకు ఇంత మంచి అవకాశం అనుకోకుండా ఇచ్చినందుకు దేవాది దేవునికి వందనాలు. మన సంఘ కాపర్లు గారికి కూడా చాలా వందనాలు చెల్లించుకుంటున్నాను. మీ అందరికీ నా వందనాలండి. అయితే ప్రార్థన చేయకముందు ఒక ఆశ్చర్య కార్యం మీ అందరితో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఇది అనుకోకుండా, సిద్ధపాటు లేకుండా చెప్పే మాటలు 2-3 మాటలు ఎక్కువ చెప్పను. నా గురించి అందరికీ తెలుసు. అయితే ఈరోజు జరిగే కొత్త సంగతి ఏంటంటే, ఇక్కడ బైబిల్ ఉమెన్గా పనిచేసిన ఉమా సిస్టర్ గారు చాలామందికి తెలుసు. థియోఫిలస్ పాస్టర్ గారు, తర్వాత సరోజనమ్మ గారు, జోసఫ్ పాస్టర్ గారి భార్య, ముగ్గురు మా ఇంట్లో జరిగిన ఒక యేసు ప్రభు నామంలో జరిగిన పెండ్లికి ముగ్గురు అటెండ్ అయ్యి మా ఊరు వచ్చి మా ఇంట్లో మా చిన్న తమ్ముడైన సీతారామరాజుకి, మా అక్క కూతురు మాధవికి యేసు ప్రభు నామంలో పెళ్లి చేశారండి. మా ఇంటి దగ్గరే. బాప్తిస్మం తీసుకోలేదు. అయినా సరే మా అమ్మ దేవుని నమ్ముకున్న విధానాన్ని బట్టి, నేను కూడా దేవుని బిడ్డగా ఉన్న విధానాన్ని బట్టి మేము ఇద్దరం కలిసి ఆ పని ఈ బిడ్డల ద్వారా జరిగించాము. ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం కదండి, 150 సంవత్సరాల సేవ, మిషనరీస్ సేవ. ఈ 150 సంవత్సరాల సేవలో ఎంతోమంది మనందరము కూడా చాలా ఆశీర్వదించబడ్డాం, తరతరాలుగా ఆశీర్వదించబడ్డాం. అయితే నేను, నా కుటుంబం, ఇది మొదటి తరం. నా ద్వారా నా కుటుంబం దేవుని దయను బట్టి దేవుని రక్షణలోనికి నడిపించబడింది. మేమందరం బాప్తిసం తీసుకున్నాం. మా చిన్న తమ్ముడు ఒక్కడే బాప్తిసం తీసుకోలేదు. విశ్వాసం ఉంది కానీ పొలం పని చేసుకుంటూ ఇక తన ఫ్రెండ్షిప్లో తను కాలం గడిపేస్తూ ఉన్నాడు. అయితే మరి ఎందుకు ఆ బిడ్డకి మన చర్చికి రావాలని ప్రేరేపించబడ్డాడో పోయిన వారం కూడా వచ్చాడు. అక్క మీ చర్చికి వస్తాను, ప్రార్థనలో ఉంటాను, మరి అయ్యగారులు బాప్తిసం ఇస్తే అయ్యగారుల ద్వారా బాప్తిసం తీసుకుంటాను అన్న మనసుతో ప్రతి ఆదివారం రావడానికి ఇష్టపడుతున్నాడు. మరి థియోఫిలస్ గారు, ఉమ్మక్క,
ఈ సరోజనమ్మ గారు ఇట్లా అది ఆనాడు ఉన్న దైవ సేవకుల ప్రార్థన ఫలితంగా ఈరోజు పూర్తి కుటుంబం రక్షణలోనికి రావడానికి దేవుడు ఎంత మంచి అవకాశం ఇచ్చాడు. అనుకోకుండా మరి ప్రార్థన చేసే అవకాశం కూడా పాస్టర్ గారు ఇచ్చారు. దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నామండి. ప్రార్థన చేసుకుంటాం. సర్వశక్తియు మిక్కిలి ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనాంనకు స్తుతి స్తోత్రం 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 చెల్లించుకుంటూ ఉన్నాం నాయన. మీ సన్నిధిలో నిలవబడి మీ నామాన్ని స్తుతించుకుంటానికి, గణపరచుకుంటానికి, ఆరాధించుకుంటానికి మట్టి పురుగులమైన మేము ఏ పాటి వారము నా తండ్రి. మీ కార్యాలు మీరు జరిగించుకుంటున్న తండ్రివి. మీ కార్యాలు ఎంతో ఘనమైనవి, ఆశ్చర్యకరమైనవి నా తండ్రి. మా హృదయాలకి అగోచరమైనవి నాయన. మీ నామాన్ని స్తుతించుకుంటూ ఉన్నాం. అయినను ప్రభువా, ఇదిగో నాయన, దినము వెంబడి దినము ఆయుష్కాలం అంతా కూడా మీ నామాన్ని స్తుతించుకుంటూ మీ రెక్కల క్రింద మేమందరము కూడా సురక్షితంగా బ్రతుకున్నట్లు నాయన, మీ పాదాలను ఆశ్రయించి మీలో ఆనందించినట్లు మాకు అనుగ్రహింపబడుతున్న అనేక అవకాశాలను బట్టి మీకు వేలాది వందనాలు. మీ కాలం, సమయం, పరిస్థితులన్నీ మీ స్వాధీనంలో ఉన్నాయి. ఏ సమయంలో ఎలాంటి కార్యాలు జరిగించాలో మీకే తెలుసు ప్రభువా. మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. అందరికీ ఉపకారివి నా తండ్రి. మీలో పక్షపాతం ఏమీ లేదు నాయన. విద్యావంతులైనా, విద్యావిహీనులైనా, పామరులైనా, పండితులైనా, ధనవంతులైనా, పేదవారైనా అందరినీ ఆహ్వానించుతున్న దేవాది దేవుడు. బూదిగంత నివాసులారా, నా వైపు చూసి రక్షణ పొందండి అని చెప్తున్న తండ్రి, మీ నామాన్ని స్తుతిస్తూ ఉన్నాం. సర్వసృష్టి, సర్వభూమి మీ కృపతో నిండి ఉన్న విధానం అంతటిని బట్టి మీకు వందనాలు. లోకంని ఎంతగానో ప్రేమించినారు కనుకనే ప్రభువా, మీ కార్యాలు, మీ యొక్క శిలువ త్యాగం మరుగు చేయక ప్రభువా, విశ్వమంతా కూడా నైనా అది ప్రచురపరచబడినట్లు నైనా మీరు చెప్పిన విధంగా సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి మీ సువార్తను ప్రకటించండి అని చెప్పిన విధంగా ప్రభువా నైనా మీకు ఇష్టమై ఉన్నందుకు మీ నామాన్ని స్తుతిస్తూ ఉన్నాం. భూమి మీదనున్న ప్రతి జీవి కూడా రక్షించబట్ట మీకు ఇష్టమై ఉన్నందుకు మీ నామాన్ని స్తుతిస్తూ ఉన్నాను నా తండ్రి. ఈ సంఘాన్ని బట్టి మీ నామాన్ని స్తుతించుకుంటున్నాను నా యేసయ్య. ఇది మీ ఏర్పాట్లు ఇంత సర్వంగ సుందరంగా ఈ ఆలయం తీర్చిదిద్దబడి నాయన ఇగో మీ నామాన్ని మహింపరచుకుంటానికి మీరు ఇష్టపడినందుకు మీ నామాన్ని స్తుతిస్తున్నాం. ఆరాధించడానికి వస్తున్న ప్రతి కుటుంబాన్ని బట్టి, ప్రతి బిడ్డని బట్టి మీకు వేలాది వందనాలు. ఇదంతా మీ యొక్క ఆకర్షణ, మీ ఏర్పాటు అయినది ప్రభువా. నా గొర్రెలు నా స్వరము వినును అన్న విధంగా ఇదిగో నాయన మమ్మల్ని అందరినీ కూడా మీ గొర్రెలుగా మీరు మాకు మంచి కాపరిగా ఉండి మమ్మల్ని పోషించడానికి, కాపాడి సంరక్షించడానికి, స్వస్థపరచడానికి, నెమ్మది ఇవ్వటానికి, ఆశీర్వదించడానికి నాయన మా ఎడల మీకున్న పిలుపుని బట్టి మీ నామాన్ని స్తుతించుకుంటూ ఉన్నాను నా తండ్రి. మీకు స్తోత్రం రాజా, మీకు స్తోత్రం. ఈ సంఘంలో సండే స్కూల్ని బట్టి మీకు వందనాలు నాయన. స్త్రీల సమాజం వారిని బట్టి మీకు వందనాలు. ఈ విధంగా ప్రభువా మేమందరం మీలో ఆనందించినట్లు అనేక కార్యక్రమాలు ఈ సంఘంలో ఏర్పాటు చేశారు. మీకు వందనాలు నాయన. ముఖ్యంగా కార్యవర్గాన్ని బట్టి మీకు వేలాది వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. మీ సేవలు నా తండ్రి ఇష్టపడి సమర్పించుకొని చేస్తున్న సంఘ కాపరులను బట్టి మీ నామాన్ని స్తుతించుకుంటూ ఉన్నాను. దయగలిగిన దేవ, ఇదంతా మీ ఆజ్ఞ లేకుండా ఏది జరగదు కనుక మీకు వేలాది వందనాలు తండ్రి. మీకు స్తోత్రం రాజా, మీకు స్తోత్రం. ఇదిగో నాయన ఒప్పింపచేసే పరిశుద్ధాత్మ దేవుడిని మాలో ఉంచి నాయన ప్రతి విషయాన్ని ఒప్పింపచేసి సమ్మతి గల మనసును కలుగు చేసి మీ ఆత్మతో నింపి నాయన మీ సేవలో కొనసాగించుకుంటున్న విధానం అంతటిని బట్టి మీకు వందనాలు. మా శక్తి కాదు, మా భక్తి కాదు నాయన, మీ నామాన్ని స్తుతించుకుంటూ ఉన్నాను. దయగలిగిన దేవ, ఈ విధంగా నాయన ఈ సంఘాన్ని మీ దయకు పాత్రలను చేసినందుకు మీ నామాన్ని స్తుతించుకుంటూ ఉన్నాను నా తండ్రి. ఇదిగో నాయన స్త్రీల సమాజం వారు నా ప్రభువా ఈరోజు నాయన ప్రేమ విందు ఏర్పాటు చేసిన ఆ మంచి అవకాశాన్ని బట్టి మీకు వందనాలు. వారి సేవను మీరు ఫలింప చేయండి నా యేసయ్య. మీకు స్తోత్రం 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 నాయన. అలాగే నా తండ్రి ఇదిగో నాయన 9వ తారీఖున జరగనయ్యున్న ఈ 150 సంవత్సరాల పండుగను బట్టి మీకు వందనాలు. ఈ క్రైస్తవ సంఘాలన్నిటిలో ఇచ్చిన ఐక్యతను బట్టి, ఆ శక్తిని బట్టి మీ నామాన్ని స్తుతిస్తూ ఉన్నాం. కావలసినంత ఆర్థిక అవసరతలు నాయన వనరులు సమకూర్చబట్టడానికి సహాయం చేయండి. ఆ కార్యక్రమం అంతా మీ నా మహిమార్థమైన నాయన మీకు సాక్షులంగా ప్రభు మరింత బలపరచబడినట్లు సహాయం చేయము నా గొప్ప తండ్రి. క్రమంగా జరగటానికి కృపనివ్వండి నా యేసయ్య. ఈ విధంగా మేము మీకు కృతజ్ఞతలు చెల్లించుట మీకు ఇష్టమైనందుకు మీ నామాన్ని స్తుతిస్తూ ఉన్నాను.
నా గొప్ప తండ్రి, ఈ ఆరాధన అంతట్లో కూడా నాయన ప్రతి బిడ్డని మీ ఆత్మతో నింపి నాయన మీలో ఆనందింపచేసి మా బ్రతుకులను దీవించి ఆశీర్వదించి మహిమ పొందమని యేసయ్య శ్రేష్టమైన నన్ను ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. శ్రీమతి సుధాయేస్పాదం గారు మత్తయి సువార్త 17వ అధ్యాయము ప్రారంభం నుండి 8వ వచనం వరకు వ్రాయబడిన దేవుని వాక్యము చదవలసిందిగా మనవి చేయిచు ఉన్నాను. దేవుని నామానికి స్తోత్రాలండి. కూడి వచ్చిన సంఘం అంతటికి యేసు ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయాన్ని ఇచ్చినటువంటి దేవుని స్తుతిస్తున్నానండి. ఈ అవకాశం కలుగ చేసినటువంటి దైవజనులకు నా వందనాలు తెలియజేస్తున్నాను. వాక్యం చదువుకుందామండి. మత్తయి సువార్త 17వ అధ్యాయము 1 నుండి 8 వచనాలు చదువుకుందామండి. 6 దినములైన తరువాత యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకుని ఎత్తైన ఒక కొండ మీదికి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరం పొందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లనివాయెను. ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాటలాడుచుండరి. అప్పుడు పేతురు, ప్రభువా, మనమిక్కడ ఉండుట మంచిది. నీకిష్టమైతే ఇక్కడ నీకు 1, మోషేకు 1, ఏలియాకు 1, 3 పర్ణశాలలు కట్టుదునని యేసుతో చెప్పెను. అతడు ఇంకనూ మాటలాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. శిష్యులు ఈ మాట విని బోర్లపడి మిక్కిలి భయపడగా యేసు వారి యొద్దకు వచ్చి వారిని ముట్టి లెండి, భయపడకుడని చెప్పెను. వారు కన్నులెత్తి చూడగా యేసు తప్ప మరి ఎవరునూ వారికి కనబడలేదు. దేవుడి పరిశుద్ధ వాక్యము దీవించునుగాక. మా సంఘంలో చాలామంది బిడ్డలు పరీక్షలు వ్రాస్తూ ఉన్నారు. వారందరూ దేవుని కృప, జ్ఞానము, ఆరోగ్యము, జ్ఞాపక శక్తి, ప్రతి విధమైన మేలుతో బలపరచబడాలని 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ ఆయా పరీక్షల కొరకు సిద్ధపడుతూ ఉన్న బిడ్డలందరి కొరకు పెద్దలు శ్రీ బండి ఆర్చిబాల్డ్ గారు ప్రార్థన చేయాలని మనవి చేస్తూ ఉన్నాను. తరువాత దేవుని వాక్యాన్ని తిమోతికి వ్రాయబడిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4 నుండి 8 వరకు శ్రీమతి గురువిందపల్లి స్వర్ణలత గారు చదువుతారు. దానికి ముందుగా పెద్దలు శ్రీ బండి ఆర్చిబాల్డ్ గారు సంఘంలోని బిడ్డల కొరకు వారి విద్యాబుద్ధుల యందు లోక ప్రయోజకత్వంలో వారు వర్ధిల్లి ప్రభు మహిమార్థమైన జీవితాలు కలిగి ఉండునట్లు ప్రార్థన చేయాలని మనవి చేస్తూ ఉన్నాను. 2024 సంవత్సరం మార్చి మాసంలో మొదటి పరిశుద్ధ దినమున మనం చేరుకొని ఉన్నాము మందిరంలో. ఇదంతా దేవుని కృపగానే మనకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము. ముఖ్యంగా మన సంఘంలో చాలామంది బిడ్డలు విద్యాభివృద్ధులు చదువుతూ పరీక్షలకు సిద్ధపడి కొన్ని పరీక్షలు సగం పైనే రాసేశారు. వారందరి కొరకు మనం ప్రభువుని స్తుతిస్తూ వారి పట్ల, బిడ్డల భవిష్యత్తు పట్ల, తల్లిదండ్రులు చూపే ప్రేమ పట్ల బిడ్డల్ని మంచి స్థితిలోకి తీసుకుని వెళ్ళటానికి కృప చూపవాలని దేవుని ప్రార్థించుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, ప్రభువా, నీ పాదాలకు వందనాలు ఆయన. ఇదిగో నాయన, మార్చి మాసం మొదటి పరిశుద్ధనం మా జీవితాల్లో ఇచ్చినందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఇదిగో నాయన, మా సంఘంలో ఎన్నో కుటుంబాలు క్షేమకర రీతిలో ఉంచావు దేవా, స్తోత్రాలు. సంఘ కాపరులను మా పట్ల నాయన చేయవలసిన ప్రతి స్థితిని నీవే నిర్దేశించి
వారి ద్వారా మాకు చూపుతున్న మార్గానికి స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగో నాయన, సంఘములో ఎంతోమంది చిన్న బిడ్డలు ఉన్నారు. వారికి సండే స్కూల్ ద్వారా నువ్వు ఇస్తున్న బోధనకు, భావితరాల్లో ఎలా ఉండాలన్న పరిశుద్ధతకు మరి పాస్టర్మ గారు ఇస్తున్న తర్బీదు విషయంలో నీకు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఇంకను కొంతమంది నాయన ఉపాధ్యాయులు బిడ్డలను తగు రీతిలో ఉండుటకు నాయన సండే స్కూల్ నిర్వహిస్తున్నారు. వారందరినీ దీవించమని ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా నాయన, మరి ముఖ్యంగా తండ్రి, యవ్వనస్తులు నాయన, యవ్వన బిడ్డలు 10వ తరగతి, ఇంటర్మీడియట్, అదేవిధంగా డిగ్రీ, అదేవిధంగా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్, మరి ముఖ్యంగా గ్రూప్ 2 ప్రిలిమినరీ, గ్రూప్ 1 ప్రిలిమినరీ కూడా సిద్ధపడుతున్నారు. గ్రూప్ 2 ప్రిలిమినరీ రాసి ఉన్నారు తండ్రి. మా బిడ్డలు, మా సంఘ బిడ్డలు ఎంతమంది అయితే ఈ గ్రూప్ 2 పరీక్షకు, ప్రిలిమినరీ ఎగ్జామ్స్కు అటెండ్ అయ్యారో వారందరికీ మంచి విజయాన్ని చేకూర్చమని నీ పాదాలు పట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, ఇదిగో నాయన, క్రైస్తవ బిడ్డలు నాయన, ప్రభుత్వంలోనైతేనేమి ఎక్కడైతే నిన్ను చూపి నువ్వు చేసిన కార్యాలను ప్రజల ముందుకు తీసుకెళ్లే కృప మా బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇదిగో నాయన, ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రాక్టికల్స్ అయిపోయి నాయన థియరీ పరీక్షల్లో 3వ రోజు ప్రవేశించారు తండ్రి. అట్టి బిడ్డలందరికీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ వాళ్ళు కూడా నాయన నీ కృప చూపించి మంచి బిడ్డలుగా నాయన మంచి రిజల్ట్స్ మా సంఘ బిడ్డలకు వచ్చేటట్టు కృప చూపు నాయన. అదేవిధంగా సంఘ కార్యవర్గము నాయన బిడ్డలకు నాయన, సంఘానికి సంబంధించిన బిడ్డలకు, 10th క్లాస్ బిడ్డలకు నాయన పరికరాలు, ప్యాడ్, పెన్ను, పెన్సిల్ నాయన ఇచ్చినందుకు దేవా స్తోత్రాలు. నువ్వు చేసిన కార్యాలు ప్రతి సంవత్సరము రిపీట్ చేసుకుంటూ చేస్తున్న కార్యాలకి, బిడ్డల పట్ల నువ్వు చూపుతున్న గొప్ప ప్రేమకు, సంఘం పట్ల నువ్వు చూపుతున్న పెద్ద ప్రేమకు స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. అదే మాదిరిగా నాయన గ్రూప్ 2 సర్వీసెస్ కొరకు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ నాయన ప్రిలిమినరీ ఎగ్జామ్ రాసి ఉన్నారు తండ్రి. నాయన పేపర్ చాలా టఫ్గా ఉందని చెప్పుతున్నప్పటికీ మా బిడ్డలకు నాయన అది ఈజీ చేసి ప్రిలిమినరీలో ఉత్తీర్ణత దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి బిడ్డను దీవించు నాయన. ఇదిగో నాయన, సంఘంలో ఉన్న కుటుంబాల్లో బిడ్డలందరినీ నీ తట్టు తిప్పి నాయన, యవనస్తులను మిగిలిన వారందరినీ బిడ్డలను నీ తట్టు తిప్పి నువ్వు చూపిన మార్గంలో బిడ్డలు నడిచే విధంగా, నిన్ను అన్యజనులకు చాటించే విధంగా ప్రతి బిడ్డ నీ పాదాల దగ్గర పెరిగే కృపదాయి చేయమని విజ్ఞాపన చేస్తున్నాం తండ్రి. మా విజ్ఞాపనలు మనలో ఆలకించు నాయన. అదేవిధంగా గ్రూప్ 1 ప్రిలిమినరీకి సిద్ధపడుతున్న బిడ్డలను కూడా చూడు నాయన. వారు నాయన ప్రిలిమినరీ ఎగ్జామ్స్ రాసి మంచి గ్రూప్ 1 ఆఫీసర్స్గా నాయన సెలెక్ట్ అవుటకు మా సంఘ బిడ్డలను దీవించు నాయన. ఎందరైతే రాస్తున్నారో వారందరికీ తగు జ్ఞానము, జ్ఞాపక శక్తి, ఆలోచన శక్తి నాయన నీ యందు ప్రతి విషయంలోనూ పరిజ్ఞానంతో ముందుకెళ్ళే సంఘముగా, బిడ్డలుగా తీర్చిదిద్దమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇదిగో నాయన, ఈ పరిశుద్ధ దినము, మొదటి పరిశుద్ధ దినము నాయన, ఇదిగో నాయన నీ బలను సమీపించుటకు సిద్ధపడుతుండగా నీ కృప చూపించు నాయన. ప్రభువా, అదేవిధంగా స్త్రీల సమాజం వారు చేస్తున్న సేవలను కూడా నాయన నువ్వు అభివృద్ధి పరిచి సంఘానికి మాదిరికరంగా, దీవెనకరంగా ఉంచుతున్నందుకు దేవ స్తోత్రాలు. అట్టి కృప ఈ సంఘానికి ఇచ్చావు నాయన. సంఘం ఎంతో అభివృద్ధి చెందుతుంది తండ్రి. ప్రతి విషయంలోనూ సంఘమునకు కావలసిన ఆర్థిక వనరులు, అదేవిధంగా నాయన ఆలోచన శక్తిని బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నారు తండ్రి. ఐకమత్యము, ఏకమాటతో ఉండే కృపదయిచ్చే తండ్రి. అదేవిధంగా తండ్రి, ఇదిగో నాయన రేపు 9వ తారీఖున 150 సంవత్సరాల ఉత్సవం, ఆనంద ఉత్సవము, సంతోషకరమైన ఉత్సవం జరుపుతున్నారు. మన నాయన కృష్ణా డయాసిస్ వారు ఏర్పరిచిన ఈ విధానానికి స్తోత్రాలు తండ్రి. ప్రతి బిడ్డ నాయన అందులో పాల్గొని నాయన ఇక్కడ నాయన కెనడా వాళ్ళు వచ్చి ఆ బిడ్డలు చేసిన ప్రతి పనిని కనపరిచి, స్తుతించి, జ్ఞప్తి చేసుకునే కృప ప్రతి ఒక్కరికి దయచేసి ఆ కార్యక్రమం అంతా నాయన జయప్రదంగా జరిగే కృప దయచేయమని విజ్ఞాపన చేస్తున్నాం తండ్రి. ఈరోజంతా దీవెనలతో నింపు నాయన. నీ వాక్యమును బోధిస్తున్న బిడ్డలతో మీరుండి మాకు తగు రీతిలో నాయన
నాయన ఈ పరిశుద్ధ గ్రంథ విషయాలు తెలుసుకున్నట్టు కావలసిన కృప దయచే తండ్రి. ఇదిగో నాయన 40 రోజులు ఇదిగో నాయన శ్రమల ఆరాధనలు జరుగుతుండగా ప్రతి ఆరాధనలోనూ నువ్వు ఉండి నడిపిస్తున్నావు తండ్రి దేవ, స్తోత్రాలు. అదేవిధంగా కొన్ని కుటుంబాలు నాయన అల్పాహారం ఇస్తూ నాయన ప్రతి ఒక్కరికి ఎంతో సంతోషకరంగా జరుపుతున్నారు. ప్రతి కుటుంబాన్ని దీవించమని విజ్ఞాపన చేస్తున్నాం తండ్రి. విజ్ఞాపనలు మనల్ని నీ పాదసన్నిధికి చేర్చుకోమని ప్రభా, ఈ ప్రార్థన నీ పాదసన్నిధికి చేర్చుకోమని ఘనత మహిమ నీకే చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రార్థనలో నడిపించిన పెద్దలు శ్రీ ఆర్చిబాల్డ్ గారిని, వారి కుటుంబాన్ని ప్రభు కాచి కాపాడి వర్ధిల్లా చేయును గాక. సహోదరి శ్రీమతి గురువిందపల్లి స్వర్ణలత గారు తిమోతికి వ్రాయబడిన 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం నుండి 8వ వచనం వరకు వ్రాయబడిన దేవుని వాక్యము చదవలసిందిగా మనవి చేయించు ఉన్నాను. పిదప ప్రార్థన చేయడానికి శ్రీమతి సులోచన గారు సిద్ధంగా ఉండాలని మనవి చేస్తూ ఉన్నాను. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము 4 నుంచి 8 వరకు చదువుకుందాం. సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపు నాకు తిరుగు కాలము వచ్చును. అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్తకు నీకు పని చేయము, నీ పరిచర్యను సంపూర్ణంగా జరిగించుము. నేను ఇప్పుడే పానార్పణంగా పోయిపడుతున్నాను. నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు తుదముట్టించి తిని విశ్వాసము కాపాడుకొంటిని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించుతూ వారికి అందరికీ అనుగ్రహింపబడును. దేవుడి పరిశుద్ధ దీవించుగా. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధులను ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు స్తుతులు స్తోత్రములు వందనములను చెల్లించుకుంటున్నాము రాజా. గడిచిన పునరుద్ధాన దినము మొదలుకొని ప్రభా, మరలా ఈ పునరుద్ధాన దినము వరకు ప్రభా, నీ యొక్క రెక్కల చోటున ప్రభా మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో ఉంచి ప్రభా, నీ నామాన్ని ఘనపరచడానికి మీరు చూపిన కృపకై వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఎవరికీ లేనటువంటి గొప్ప ధన్యతను మాకందరికి అనుగ్రహించిన విధానానికై వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయ్యా, మా జీవం ఏ పాపిటిది ప్రభా, ఇంతలో కనపడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి మా జీవితాలని ప్రభా, మీరు ఆ కలవరి సిలువలో ప్రభా ఆఖరి బొట్టు వరకు మీరు కార్చిన రక్తమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నాయన, మమ్మల్ని అందరినీ ఒకసారి మీ కబంధ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం ప్రభా. అయ్యా, జరగబోయే కార్యక్రమం అంతటా ప్రభా ఆది నుంచి అంతం వరకు మీరే అధ్యక్షత వహించమని వేడుకుంటున్నాం ప్రభా. అదేవిధంగా ప్రభా, మరి కెనడా ప్రియులు మరి ఈ దేశమునకు వచ్చి నీ యొక్క సువార్తను ప్రకటించడం వలన మేమందరము నీ రాజ్య వారసులుగా మమ్మల్ని చేసిన విధానానికై వందనాలు ప్రభా. వారు ఎన్నో త్యాగాలు చేశారు ప్రభా. అవును ప్రభా, ఈ యొక్క సంఘాన్ని స్థిరపరచడానికి ఎన్నో ఇరుకలు ఇబ్బందులు ఆటంకములు వచ్చినప్పటికీ ప్రభా మమ్మల్ని అందరినీ నిలవబెట్టుకొని ప్రభా నీ సన్నిధిలో ఉంచినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నాయన, అనేక మంది అన్యజనులు నీ సన్నిధికి రావడానికి మీ యొక్క సహాయాన్ని అనుగ్రహించండి నాయన. అవును ప్రభా, మేము మీ జనాంగం అయినప్పటికీ ప్రభా మాట వినని జనులుగా మేము ఉంటుండగా ప్రభా మమ్మల్ని దయతో మన్నించండి ప్రభా. ఒకసారి మా చేతులు మీ వైపు చాపుచుండగా ప్రభా మీరు మమ్మల్ని ఎన్నటికీ విడిచిపెట్టని దేవుడు కనుక మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మా సంఘానికి అనేక మందిని నడిపించండి నాయన. అద్భుత కార్యాలు ఆశ్చర్యకార్యాలు జరిగించమని వేడుకుంటున్నాం ప్రభా. అంత్య దినములు ఎందు నా యొక్క ఆత్మను కృమ్మరిస్తామని మీ వాక్యంలో సెలవిచ్చిన రీతిగా ప్రభా అయా మమ్మల్ని మేమందరము మీ వైపు చూచుచుండగా ప్రభా మమ్మల్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి నాయన. అనేక మంది బిడ్డలు ప్రభా మీ యొక్క సన్నిధికి రావడానికి త్వరితంగా మీరు సమయాన్ని అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా. మేము అవిశ్వాసము కాకుండా ప్రభా విశ్వాసంలో నిలకడగా ఉండలాగున సహాయం చేయండి ప్రభా. అదేవిధంగా రేపు జరగబోయినటువంటి 9వ తారీఖున జరగబోయే కార్యక్రమం ప్రభా ఆది నుంచి అంతం వరకు మీరే అధ్యక్షత వహించండి ప్రభా. అయా, కోత విస్తారమే కానీ పనివారు కొద్దిగా
తోడుగా ఉంటున్నారు ప్రభా. అయా మమ్మల్ని దయతో క్షమించమని వేడుకుంటున్నాం ప్రభా. నీ సన్నిధికి మేము రాలేకపోతున్నాం ప్రభా. నీ యొక్క పరిచర్యలో మేము పాల్గొనలేకపోతున్నాం ప్రభా. మమ్మల్ని దయతో మన్నించమని వేడుకుంటున్నాం ప్రభా. మేమందరము ఏక మనసుతో ఏకాత్మతో ప్రభా నీ సన్నిధిలో మోకరిల్లి నీ నామాన్ని స్తుతించడానికి అనుగ్రహించండి ప్రభా. సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు ఎంత మనోహరం అంటున్నావు ప్రభా. మా అందరికీ ఏకాత్మను అనుగ్రహించండి ప్రభా. అనేక విషయాల్లో ప్రభా మీరు మమ్మల్ని ముందుండి నడిపించిన విధానానికే వందనాలు ప్రభా. మరి అదే విధముగా మోషేకు తోడైండినట్లు మీరు మాకు తోడైండండి ప్రభా. మీరు మమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కాదు ప్రభా. అయినప్పటికీ ప్రభా మమ్మల్ని మేము ఇంకనూ ప్రభా లోకములో ఉంటుండగా ప్రభా మమ్మల్ని దయతో క్షమించండి నాయన. మాకు శుద్ధ హృదయాన్ని కలుగు చేయండి ప్రభా. మా అంతరింద్రాయాలని కడగండి నాయన. మా అరికాలు మొదలుకొని నన్నెత్తి వరకు కడగండి నాయన. అయా ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అనేక మంది బిడ్డల్ని నీ సన్నిధికి తీసుకొని రండి ప్రభా. అనేక మందికి ప్రభా ఉపయోగపడే సాధనములుగా నీ సంఘంలో మమ్మల్ని నిలబెట్టండి నాయన. అయా ఒకసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అనేక మంది విశ్వాసులు ప్రభా అనేకమైన ఇరుకులు ఇబ్బందుల్లో ఉంటున్నప్పుడు ప్రభా నీ సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసినప్పుడు వాటన్నిటికీ మీరు మాకు ఆన్సరిస్తున్నారు ప్రభా. మీకు వందనాలు ప్రభా. ఎంత గొప్ప దేవుడు తండ్రి మీరు మాకు కలిగి ఉండటం ప్రభా మా యొక్క ధన్యత అయి ఉంటుంది ప్రభా. అయా నువ్వెంత గొప్ప తండ్రివి ప్రభా. మేము ఎందుకు పనికిరాని దౌర్భాగ్యులు ప్రభా. అయినప్పటికీ ప్రభా నీ సన్నిధిలో ఉండడానికి మీరు మాకు చూపిన కృపకై వందనాలు ప్రభా. అయా మా యొక్క పరిచర్య అంతటిలో జ్ఞాపకం చేసుకోండి ప్రభా నాయన. మరి జరగబోయే కార్యక్రమం అంతటిలో మీరు మాకు తోడుగా ఉండండి నాయన. మరి రేపు 9వ తారీఖున జరగబోయే కార్యక్రమంలో ఎటువంటి ఇరుకులు ఇబ్బందులు కలగకుండా ప్రభా నాయన అనేక మందికి మేము సువార్త ప్రకటించడానికి మీరు మమ్మల్ని ఒక సాధనముగా నిలబెట్టిన విధానానికే మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అనేక మంది ఆత్మల్ని నీ ఎద్దుకు నడిపించడానికి ప్రభా మీ యొక్క భారాన్ని మాకు అనుగ్రహించండి నాయన. మేమెవ్వరము కూడా ప్రభా నాగటి మీద చేయి వేసి వెనక్కి తిరగకుండా ప్రభా నీ సన్నిధిలో మేము ముందు కొనసాగడానికి మీ యొక్క కృప కాపుదల మాకు అందరికీ అనుగ్రహించమని అతి త్వరలో రానిటువంటి యేసయ్య నామాన్ని అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. పొర్లి పొర్లి పారుతుంది కరుణా నది, కల్వారిలో యేసు స్వామి. పొర్లి పొర్లి పారుతుంది కరుణా నది, కల్వారిలో యేసు స్వామి. రుధిరమది 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 రుధిరమది. పొర్లి పొర్లి పారుతుంది కరుణా నది, కల్వారిలో యేసు స్వామి. రుధిరమది పాపమంతా కడిగి వేయును, కడిగి వేయును, కడిగి వేయును. నిండియున్న పాపమంతా కడిగి వేయును, కడిగి వేయును, కడిగి వేయును. రండి మునుగు ఇందు పాప శుద్ధి చేయును, రండి మునుగు ఇందు పాప శుద్ధి చేయును. చేయును శుద్ధి, చేయును శుద్ధి, చేయును శుద్ధి, చేయును శుద్ధి. పొర్లి పొర్లి పారుతుంది కరుణా నది, కల్వారిలో యేసు స్వామి. రుధిరమది రక్తము చిందించకుండా పాపము పోదు, పాపము పోదు, పాపము పోదు. రక్తము చిందించకుండా పాపము పోదు, పాపము పోదు,
పాపము పోదు ఆ ముక్తిదాత రక్తమందే జీవము గలదు ఆ ముక్తిదాత రక్తమందే జీవము గలదు కలదు జీవము కలదు జీవము కలదు జీవము కలదు జీవము పొంగి పొంగి పారుతోంది కరుణా నది కల్వరిలో యేసు స్వామి రుధిరామది 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 పొంగి పొంగి పారుతోంది కరుణా నది కల్వరిలో యేసు స్వామి రుధిరామది. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుల సర్వశక్తిమంతుల ఈ సమయంలో మీ సన్నిధిలో చేస్తున్న ధ్యానాన్ని అంగీకరించండి. మీరే మా మధ్య ఉండండి. మీ సన్నిధిని మాతో ఉంచండి. మీ కరుణాకటాక్షములతో మమ్మలను నింపి నడిపించమని క్రీస్తు ప్రభువారి పేరిట మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, ముందుగా చదవబడినటువంటి లేఖన భాగాలు ఆదికాండం 15వ అధ్యాయం 7వ వచనము నుండి 16వ వచనం వరకు, అలాగే మత్తయి సువార్త 17వ అధ్యాయం 1 నుండి 8 వచనాలు, అలాగే తిమోతికు రాసిన అపోస్తలుడైన పౌలు తిమోతికు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనము నుండి 8వ వచనం వరకున్న లేఖన భాగాలు. ఈ 3 భాగాలు మన ధ్యానం కొరకు చదువుకొని ఉన్నాం. ఇక్కడ మనం చూస్తున్నది మొదటిగా దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్న మాటలు, అలాగే ఆయనకిచ్చినటువంటి వాగ్దానం, రాబో కాలంలో కలిగేటువంటి అనేకమైన పరిస్థితులు, శ్రమలు, ఇబ్బందులు, తర్వాత ఆ జనాంగమును కలిగేటువంటి ఆశీర్వాదాలు అక్కడ మనం చూస్తున్నాం. అలాగే ఇక్కడ మనం ధ్యానం చేస్తున్నప్పుడు ముఖ్యంగా మార్చి నెల 9వ తారీఖున ఈ సంవత్సరం కెనేడియన్ బాప్టిస్ట్ మిషన్ వారు ఇక్కడ చేసినటువంటి పరిచర్య గడిచిన కాలములో వారు అందించినటువంటి అనేక రకాలైనటువంటి పరిచర్యలను మనం జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞతాస్తుతి చెల్లించేటువంటి ఒక పండుగ స్థితిని మనం ఏర్పాటు చేసుకొని ఉన్నాం. కాబట్టి సెస్క్వి సెంటనల్ సెలబ్రేషన్స్ 150 సంవత్సరాల ఉత్సవం చాలా సంతోషకరమైంది. ఆ పరిచర్యలో మిషనరీ వారు చేసినటువంటి పనిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ పనిలో దేవుని యొక్క శ్రేష్టమైన ప్రణాళికను మనం చూస్తున్నాం.
మానవాళి పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉండింది. ఆ ప్రణాళిక ప్రకారం ఒక వ్యక్తిని అనగా అబ్రహామును దేవుడు ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. ఈ ఏర్పాటులో తనతో సంభాషిస్తున్న సంభాషణ యావత్తూ మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఆయనతో చెప్తున్న మాట, నీవు ఈ దేశమును స్వతంత్రించుకొనున్నట్లు దాన్ని కిచ్చుటకు కల్దీయుల ఊరను పట్టణములో నుండి నిన్ను యువతలకు తీసుకొని వచ్చిన యెహోవాను నేనే అని చెప్పిన మాట. ఈ దేశమును నీకిచ్చుటకు, ఈ పనిని లేక ఈ పరిచర్యను ఈ పనిలో దైవ సంకల్పాన్ని నెరవేర్చేటువంటి ఒక సాధనంగా దేవుడు అబ్రాహామును ఏర్పాటు చేసుకున్న స్థితిని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రియులారా, దైవ సంకల్పములో నీవు నేను మనమందరము కూడా ఒక సాధనాలుగాను దైవ చిత్తాన్ని దైవ ప్రణాళికను నెరవేర్చేటువంటి ఒక వ్యక్తులుగా మనం ఇక్కడ ఉంటూ ఉన్నాం. కాబట్టి దేవుడే అబ్రహాముతో చేస్తున్న నిబంధనను మనం ఇక్కడ చూస్తున్నాం. ఆ నిబంధన కొరకు అబ్రహాము ద్వారా దేవుడు ఏర్పాటు చేయించిన ఏర్పాటు అంతటిని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆ ఏర్పాటు అంతటి తర్వాత దేవుడే తనతో మాట్లాడుతున్న మాటలు 14వ వచనంలో 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు, వీరు ఎవరికి బానిసలవుదురో ఆ జనులకు నేనే తీర్పు తీర్చుదును, తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చేదరు అని చెప్పినటువంటి ఈ మాటలు మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశ్యములో ఒక శ్రమ, బాధ, ఇబ్బంది ఇవన్నీ కూడా ఉన్నాయి. మనం తరచుగా అంటూ ఉంటాం, నో పెయిన్ నో గెయిన్. కాబట్టి మనిషి జీవితంలో చాలాసార్లు మనిషి సుఖానుభవాన్ని సుఖాసక్తిని కలిగి ఉంటూ ఉంటాడు. అయితే దానికంటే శ్రేష్టమైనది ఒక శ్రమానుభవం. శ్రమానుభవం ద్వారా మనం పొందేటువంటి మేలు ఆశీర్వాదాలు మనం చూస్తున్నాం. కాబట్టి దైవ ప్రణాళిక మొదటిగా దేవుడు మానవాళి పట్ల కలిగి ఉన్నటువంటి శ్రద్ధ, మానవాళికి ఆయన చేస్తున్న మేలు అనేటువంటి వాటిని మనం చూస్తున్నప్పుడు నిర్గమాకాండం 34వ అధ్యాయం 6-7 వచనాల్లో కొన్ని విషయాలు ఇక్కడ దేవుడు చెప్తూ ఉన్నాడు. ఏమేమున్నాయి ఇక్కడ అంటే, మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు, ఆయన ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు. అతని ఎదుట యెహోవా దాటి వెళ్ళుచు ఆయన అంటున్న మాటలు, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములు గల దేవుడై ఉన్నాడు అనేటువంటిది తెలియజేస్తున్నాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియులారా, దేవుని యొక్క శ్రేష్టమైన గుణలక్షణాలు ఇక్కడ మనం చూస్తున్నాం. గుడ్నెస్ ఆఫ్ గాడ్. ఆయన వెళుతూ చెప్తున్న మాట, కనికరము, దయ,
దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడు ఈయన. కాబట్టి మనం సేవించుచున్న, మనం ఆరాధించుచున్న దేవుని గురించి చెప్పబడిన మాటలు. అలాగే దోషము, అపరాధము, పాపములను క్షమించును అనే మాటలు కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి దేవుడు దయగలిగి, అలాగే మనుషుని యొక్క దురవస్థలను చూస్తూ వాటిని క్షమించుచున్న దేవుడుగా ఉన్నాడు అనేటువంటిది ఇక్కడ మనం చూస్తున్నాం. అలాగే కీర్తనాకారుడు కూడా 31వ కీర్తన 19వ వచనం అంటుంటాడు, నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచించిన మేలు ఎంతో గొప్పది అంటాడు. కాబట్టి నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. దేవుని యొక్క ఉద్దేశం లేక దేవుని యొక్క ప్రణాళికలు, మానవాళి కొరకు దేవుడు ఏర్పాటు చేసిన శ్రేష్టమైన పరిస్థితులన్నింటినీ ఇక్కడ మనం చూస్తున్నాం. ఇంకా 83వ కీర్తనలో కూడా మరొక మాట చెప్తున్నాడు, యెహోవాను నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకములో మహోన్నతుడా వని వారు ఎరుగుదురు గాక. మనుష్యులు ఎరుగుదురు గాక. ఎరగవలసి ఉన్నది, తెలిసి కొనవలసి ఉన్నది. దేవుడు మరి ఆయన మాత్రమే సర్వలోకములో మహోన్నతుడని, సర్వలోకములో ఆయన మాత్రమే మహోన్నతుడని మానవాళి తెలిసి కొనవలసిన ఆవశ్యకత తెలియజేస్తూ ఉన్నాడు. అందుకని తెలిసి కొందురు గాక అనేటువంటి మాటలు ఇక్కడ, ఎరుగుదురు గాక అనే మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశం మానవాళి పట్ల ఎట్టిదయ్యున్నదో, అలాగే మానవాళి పట్ల ఆయన కలిగిన శ్రద్ధ, ఆసక్తి. ఎందుకంటే ఆయన ప్రణాళిక చొప్పున మనం సృజించబడిన వారం, అలాగే ఏర్పరచబడిన వారం, అలాగే ఆయన సంకల్పంలో నిలిచి ఉన్నటువంటి ప్రజలం మనం. కనుక అలాగున దేవుడు మరి మనిషిని సృష్టించిన విధానం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అలాగే మనం చూస్తున్నప్పుడు మరి సువార్త భాగంలోకి వస్తే మత్తయి సువార్త 17వ అధ్యాయం మొదటి 8 వచనాలు ఈ భాగంలో చూస్తున్నప్పుడు పేతురు, యోహాను, యాకోబులు వీరిని వెంటబెట్టుకొని ప్రభువారు ఏకాంత ప్రదేశానికి వెళ్ళారు. అక్కడ ప్రభువారితో సంభాషిస్తున్న ఏలియా, మోషే, ఏలియాలను వారు చూస్తున్నారు. చూసిన వెంటనే పేతురు మాట్లాడుతూ చెప్తున్న మాటలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. 4వ వచనములో పేతురు, ప్రభువా మనం ఇక్కడ ఉండుట మంచిది, మనం ఇక్కడ ఉండుట మంచిది అనే మాటను పేతురు అంటున్నాడు. ఎందుకంటే ఆ ప్రదేశం, అనుభూతి చాలా ఆనందాన్ని, ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలుగజేసింది. ఇక్కడ ఉండటం మంచిది అన్న ఆలోచనలోనికి పేతురు గారు రావటం మనం ఇక్కడ చూస్తున్నాం. అవును, ఎందుకంటే చాలాసార్లు మనుషుని యొక్క యాటిట్యూడ్, వైఖరి, ఆలోచన ఇది బాగుంది, ఇలా ఉంటే చాలా బాగుంటుంది, ఇలా గడిచిపోవటం ఎంత బాగుంటుంది, సుఖాసక్తి కలిగిన ఆలోచనలు, సుఖాసక్తితో జీవితాన్ని గడపటం ఎంతో బాగుంటుంది అనేటువంటి ఒక
తలంపు. కాబట్టి ఇంకా ఏమంటున్నాడంటే, నీకిష్టమైతే ఇక్కడ నీకు ఒకటియు, మోషేకు ఒకటియు, ఏలియాకు ఒకటియు 3 పర్ణశాలలు కట్టుదునని యేసుతో చెప్పాను అనే మాట ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి తన ఆలోచన ఏమిటంటే, నేను ఇలా చేస్తాను, పర్ణశాలలు కడతాను, చాలా బాగుంటుంది, ఆనందం, ఆహ్లాదం. అయితే ఇక్కడ వినబడిన మరొక స్వరాన్ని మనం చూస్తున్నాం. అక్కడ వినబడిన స్వరం ఏమిటంటే, ఇదిగో నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టాను. క్రీస్తునందు ప్రియులారా, ఒక శబ్దం మేఘములో నుండి పుట్టింది. ఈ మనుషుని యొక్క ఆలోచనలను కాదు అని చెప్పడానికి, లేక దేవుని యొక్క, క్రీస్తు ప్రభువారి యొక్క ప్రణాళికలో, లేక ఆయన ఈ లోకానికి వచ్చిన ఉద్దేశంలో ఉన్న సత్యాన్ని తెలియపరచడం కోసం, బయలుపరచడం కోసం వినబడిన ఒక స్వరం ఇది. కాబట్టి క్రీస్తునందు ప్రియులారా, ఆ స్వరం మాట్లాడుతూ ఉన్నది. చాలాసార్లు ఇలాగున బాగున్నది అని అనుకునే మానవ జీవితాల్లో, చాలాసార్లు తాను చేస్తున్న పని బాగున్నది అనుకునే మానవ ఆలోచనల్లో కొన్నిసార్లు దేవునికి అయిష్టత ఉండేటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉంటాం. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 19వ వచనం ఆ భాగంలో మనం చూస్తున్నప్పుడు, అక్కడ మరి గిల్గాల్లో దేవునికి బలి అర్పించడానికి సౌలు సిద్ధమవుతున్న పరిస్థితి, అక్కడ వినబడుతున్న పరిస్థితులు అవన్నీ సమూయేలు చూస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన మాట్లాడుతున్న మాట, తాను సెలవిచ్చిన మాట గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు ఒకడు దహన బలి అర్పించడం వలన సంతోషించునా, ఆలోచించుము అనేటువంటి మాట ఇక్కడ చెప్తున్నాడు. ఎందుకంటే తాను బలి అర్పించడానికి తీసుకొచ్చిన ఆ బలి పశువులను గురించి ఇది మంచిదే అని అనుకుంటున్నా సౌలు. దేవునికే కదా బలి అర్పించేది అనుకుంటున్నా. కాబట్టి అక్కడ సమూయేలు మాట్లాడుతున్నాడు, దేవుడు దేని యందు సంతోషిస్తాడు, తన మాట గైకొనుట వలన యెహోవా సంతోషించే దేవుడు. కాబట్టి బలుల మీద ఆయన సంతోషించే దేవుడు కాదు అని. కాబట్టి ప్రియులారా, మనుష్యుని యొక్క ఆలోచనలు దేవుని యొక్క ఉద్దేశాన్ని కొన్నిసార్లు నెరవేర్చవు. దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చడానికి మన తలంపులు సరిపోవు అనేటువంటి దానిని మనం గ్రహించబద్ధులమై ఉన్నాం. అయితే మరొక చోట మరొక సంగతి చూస్తూ ఉంటాం. రాజుల 2వ గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం, అక్కడ మనం చూస్తే ఒక 4 కుష్ఠరోగులు కనబడుతూ ఉంటారు. సిరియా సైన్యం ఇశ్రాయేలు దేశాన్ని ముట్టడి వేసిన సమయం అది. పట్టణమంతా ముట్టడి వేయబడింది, లోపల ఆహార పదార్థాలు లేవు. మరి 4 కుష్ఠరోగులు బయటికి వచ్చి, మనం ఎలాగో చనిపోతాం, పట్టణంలోకి వెళ్ళటానికి ఆహారం లేదు, ఈ దండులోనికి వెళ్ళామా వాళ్ళు చంపితే చస్తాం, బ్రతకనిస్తే బ్రతుకుదాం అన్న ఆలోచనతో వారు బయటికి రాగా, వారు ఆ యొక్క దండులోనికి వెళ్ళగా ఆ గుడారాలన్నీ కూడా నిర్మానుష్యంగా ఖాళీగా కనపడ్డాయి. పదార్థాలు కనపడుతున్నాయి, అనేక రకాలైనటువంటి వస్తు సామాగ్రి కనపడుతూ ఉన్నది.
వాటన్నిటిని చూచి వారు చాలా సంతోషించి తిన్నారు, దాచుకున్నారు, దోచుకున్నారు. తర్వాత వారికి వచ్చిన ఒక ఆలోచన ఏమిటంటే, మనము చేయనది మంచి పని కాదు, నేటి దినము శుభవర్తమానము గల దినము, మనం ఊరుకొననేలా అని చెప్పే మాటలు అక్కడ మనం చూస్తాం. వారికి వచ్చిన ఆలోచన. అవును, ఎందుకంటే మనము ఊరుకొననేలా, ఇది శుభవర్తమానము గల దినము. అది అక్కడ మనం చూసే మాట. ఎందుకంటే అనేక మందికి ఇది శుభవర్తమానం. పట్టణములో నిరాశ నిస్పృహలు, అలాగే ఆకలి, మరి లేమి నిలిచి ఉన్న పరిస్థితులు. కాబట్టి ఇది పట్టణానికి, మన ప్రజలకు, మన వారికి అందరికీ ఇది శుభవర్తమానం. ఈ శుభవర్తమానాన్ని మనము అందించబద్ధులమై ఉన్నాం కదా. కాబట్టి ఈ విధమైన శుభవర్తమానాన్ని తెలియపరిచే పనిలో మనం ఉండగా, ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పాటల పుస్తకంలో 113వ పాట ఒకటి ఉంటుంది. దానిలో చివరి వచనం ఉంటుంది. ఏమిటంటే, ఈ శుభవర్తమానాన్ని లోకమునకు మనము చాటింపగవలెను, చూపకపోయిన లోపము మనపై మోపబడును నిజము అని. కాబట్టి అవును, అది దేవుడు వారికి ఇచ్చిన ఒక శ్రేష్టమైన తలం. ప్రియా దేవుని బిడ్డలారా, అవును, కొన్నిసార్లు దేవుడు మనకిస్తున్న తలంపులను ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఒక శ్రేష్టమైన తలంపులతో దేవుడు మనల్ని నింపి నడిపిస్తున్న పరిస్థితుల్లో కొన్నిసార్లు మన యాటిట్యూడ్ ఎలా ఉంటుంది, ఆ పేతురు యొక్క ఆలోచన. ఎందుకంటే ఆయన మరి వలలు విడిచిపెట్టి వచ్చేసాడు కాబట్టి, ఇంకా మనం ఎంతో విడిచిపెట్టి వచ్చాం. ఇంతకంటే సుఖస్థితి ఇంకేమన్నా దొరుకుతుందా? కానీ అంతకంటే శ్రేష్టమైన కృపాస్థితిలోనికి దేవుడు నడిపించడానికి సంసిద్ధుడిగా ఉన్నాడు అనే సత్యాన్ని గ్రహింపు కలుగు నిమిత్తమై దేవుడు ఇంకను నడిపిస్తున్న విధానాన్ని మనం చూస్తున్నాం. క్రీస్తునందు ప్రియులారా, అవును, మొదట ఉన్న పరిస్థితులు గ్రహించవలసిన ఆవశ్యకత. ఒకానొక పట్టణములో ఉన్నటువంటి నెహెమ్యా వేరే దేశంలో ఉన్నాడు. ఆయనకు ఒక సమాచారం అందింది, పట్టణం పాడైపోయింది, పట్టణం కాల్చివేయబడింది. అది విన్నప్పుడు తాను చాలా వేదన పడుతుంటాడు. మొదటి అధ్యాయం 4వ వచనం నుండి 11వ వచనం వరకు ఒక మంచి ప్రార్థన వినబడుతూ ఉంటుంది. ఆ ప్రార్థనలో తాను చెప్తున్నాడు ఏమంటే, మొదట తాను చెప్పిన మాట ఏమంటే, మేము పాపము చేసితిమి, నేనును నా తండ్రి ఇంటి వారము పాపం చేసి ఉన్నాము. క్రీస్తునందు ప్రియులారా, ఎందుకంటే ఒక కన్ఫెషన్, ఒప్పుకోలు ఆయనలో మనం చూస్తున్నాం. పట్టణం పాడైపోవటానికి, లేక నిర్జన స్థితి, నిర్జీవ స్థితి, వీటన్నిటికీ కారణం నేను నా ఇంటి వారు అనేటువంటి మాటల్ని ఇక్కడ నెహెమ్యా అంటున్నాడు. కాబట్టి నీ ఎదుట బహు అసహ్యముగా ప్రవర్తించితిమి, నీ ఎదుట మేము బహు అసహ్యముగా ప్రవర్తించితిమి. కాబట్టి ఈ మాటలన్నిటినీ వీటన్నిటిలో మనం చూస్తున్నది ఒక ఒప్పుకోను. మన ప్రార్థనలో మొదట దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటే, రెండవదిగా మనం ఆయన ఎదుట
ఒప్పుకొన బద్ధులమై ఉన్నాం. కాబట్టి తను తాను ఒప్పుకుంటున్నాడు, నేనును నా ఇంటి వారు. అప్పటికి చాలా కాలం అతను చెరకొచ్చే సమయానికి అంతకుముందే చెరపట్టబడిన పరిస్థితులు, తాను ఉన్న పరిస్థితుల్లో ఇక్కడ తాను ధర్మశాస్త్రాన్ని ఎరిగిన విధానం, దేవుని యొక్క సన్నిధి సహవాసాన్ని తన అంతరంగంలో తలపోసుకుంటున్న వ్యక్తి. అది ఆ విధమైన నెహెమ్యాను మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకున్న బద్ధులమై ఉన్నాం. కాబట్టి తాను ఆ విధమైన ఒప్పుకోల్లోనికి వస్తున్నాడు. ఒప్పుకుంటూ తాను ఒక మరి జరిగిన పరిస్థితులన్నిటికీ వాటన్నిటికి భిన్నంగా మరలా తిరిగి మనం అక్కడ ఎక్కువగా నేర్చుకునే మాటలు, నెహెమ్యా గ్రంథం అనగానే మరి కట్టుటకు పూనుకొందాము రండి అనే మాటలు మనం చూస్తుంటాం. నెహెమ్యా జీవితం మరలా కట్టుటకు పూనుకొంటున్న ఒక ఆలోచన, ఒక తలంపు, 150 సంవత్సరాల పండుగ జరిపించుకోవడానికి సిద్ధపడుతున్న మన జీవితాల్లో ఆ సంతోషములు ఆ దినాల్లో మిషనరీ వారు అందించినటువంటి పరిచర్యలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారు స్వార్థ పరిచర్య, అలాగే విద్యా పరిచర్య, అలాగే మరి వైద్య పరిచర్య వారు అందించారు. మరి ఈ దినాల్లో ఏమైపోతుందంటే మరి కొన్ని బలహీనమైపోయి నిర్వీర్యమైపోయి ఇలాంటి పరిస్థితుల్లో ఉంటున్న మనం వీటన్నిటిని ఆలోచిస్తున్నప్పుడు మరి తిరిగి కట్టుటకు పూనుకోవలసిన ఆవశ్యకత, వీటన్నిటిని తిరిగి పునరుద్ధరించడం, మన జీవితాలు ఆశ నిరాశల మధ్య చాలా మరి సంక్లిష్టంగాను, సంశయాలతోనూ సందిగ్ధతలతోనూ సాగిపోతున్నాయి. కానీ మరి దేవుని గూర్చి మనము ఎరిగిన సత్యాన్ని ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన సర్వలోకములో మహోన్నతుడు అనే మాట. సర్వలోకములో మహోన్నతుడు. ఆ మహోన్నతుడైన దేవుడు తన ప్రణాళిక చొప్పున ఇక్కడికి వారిని తన నామమును ఎరిగిన వారిని పంపించగా మనమిక్కడ సువార్తను విన్నాం, అంగీకరించాం, లోబడ్డాం, ఆశీర్వదించబడ్డాం. దాదాపుగా 3-4 తరాలు గడిచిపోయిన పరిస్థితుల్లో మనం ఉన్నాం. వారు వచ్చి అందించిన సువార్త ఎంతో గొప్పది. ఎందుకంటే వారు సముద్రయానం చేసి ఇప్పుడున్న సుఖస్థితి కాదు, సౌకర్య పరిస్థితి కాదు. ఒక పుస్తకం చదువుతుంటే దానిలో రాస్తాడు ఒక మిషనరీ తన తల్లికి ఉత్తరం రాస్తున్నాడట. నేను ఈ సముద్రంలో ప్రయాణం చేస్తున్నాను, సముద్రపు గాలి, ఆ ఉప్పుటి గాలి నాకు పడటం లేదు. నేను వెళ్ళవలసిన ప్రదేశానికి వెళతానో లేదో నాకు అర్థం కావడం లేదు. వెళితే అక్కడ సువార్త పరిచర్య చేస్తా, లేకపోతే మరలా అక్కడ చేయగలిగితే అక్కడ ఆ పని జరిగిస్తాను. మరలా తిరిగి రాగలనో లేదో కూడా తెలియదు. కానీ నాకొక నిరీక్షణ ఉంది, మరలా మనం దేవుని రాజ్యంలో కలుసుకుంటాం. ఆ విధంగా నేను ఈ ప్రయాణాన్ని చేస్తున్నాను అని చెప్పి తన తల్లికి ఉత్తరం రాశాడు అని ఓ చోట చదివాం. క్రీస్తునందు ప్రియులారా, నిజం. కాబట్టి ఒక మిషనరీ వారి యొక్క ఆలోచనలు, వాళ్ళ ప్రయాణములో ఎంత భారం కలిగి ఉన్నారో అది మనం అక్కడ చూస్తున్నాం.
అలాగే ఒక మాట ఒక చోట రాయబడింది, క్రాస్ ద సీ ఈజ్ నాట్ ఏ మిషన్, క్రాస్ ద సీ ఈజ్ నాట్ ఏ మిషన్, సీ ద క్రాస్ ఈజ్ ఏ మిషన్ అని చెప్పేసి. చాలాసార్లు ఆ సముద్రాన్ని దాటుతున్నాను అంతే, అదే గొప్ప పని. మన మిషనరీ స్కూల్స్ ఆ దినాల్లో ఉన్న పరిస్థితుల్లో వాళ్ళు చేసిన పని పరిచయం చాలా గొప్పది. చాలా బురదలో నడిచి వెళ్ళిన ఉపాధ్యాయులు, కాపర్లు, లేక ఇబ్బందికర పరిస్థితుల్లో సువార్తను జరిగించిన ప్రియులు, వారందరూ మన ఎదుట నిల్చున్నవారు. వాళ్ళు ఏం చేస్తారు? సీ ద క్రాస్ ఈజ్ ఎ మిషన్. సిలువను చూడటం, సిలువ వైపు చూడటం. కాబట్టి సిలువ వైపు చూస్తూ వారు ప్రయాణం చేశారు. క్రీస్తునందు ప్రియులారా, అవును, అది నా ఉపాధ్యాయుల, కాపర్ల, ప్రతి మిషన్ మరి హాస్పిటల్స్లో పనిచేసిన వారా అందరూ కూడా వారి మనసులో, వారి అంతరంగాల్లో ఉన్నది ఒక భారం, పని భారం, పరిచర్య భారం, దేవుడు అనుగ్రహించిన స్థితి అని చేసిన పనులు. నిన్న మొన్న నేను మరి గులేపల్లి పాస్ గారు, యేసుదాస్ గారు కొన్ని ప్రాంతాలు తిరిగాం, సంఘాలు, టీచర్స్ దగ్గరికి, అక్కడక్కడికి. నిన్న దినాన ఒక చోటుకి వెళితే మేము ఆ దూరంలో గేట్ కనబడుతుంది ఆయనకి, ఆయన మెస్ డోర్ తీసుకుని బయటకు వస్తూ ఏంటి సిబిఎం పాస్టర్లు వస్తున్నారు అన్నాడు. చెప్పి ఈ సిబిఎం పాస్టర్లకి నాకు ఏం సంబంధం లేదు, సిబిఎం మిషన్కి నాకేం సంబంధం లేదు. ఎందుకులేండి, మీరు మిషన్లో పనిచేశారు, మిషన్లో టీచర్గా పనిచేసి రిటైర్డ్ అయ్యారు, ఇప్పటికీ పెన్షన్ తీసుకుంటూ చక్కగా శ్రేష్టమైన జీవనస్థితిలో గడుపుతున్నారు కదా అంటే, లేదు నేను వేరే చోటుకి వెళ్ళిపోయాను, వేరే చోటు ఉంటున్నా. అది ఆయన ఆలోచన, ఆయన మాట. నిజమే కావచ్చు, ఇది మార్చేసుకున్నావు, ఎన్ని మార్చుకోగలవు, ఎంత మార్చుతావు? నేను ఇది అక్కర్లేదనుకుంటున్నాను కాబట్టి గవర్నమెంట్కి రాయగలవా నాకు పెన్షన్ అక్కర్లేదని? కదా, అలా రాయటానికి నువ్వు సిద్ధమా? మిషన్ని విమర్శించడం కాదు, మిషన్ వల్ల మనం పొందిన మేలు దానికి జ్ఞాపకం చేసుకుంటాం. కాబట్టి క్రీస్తునందు ప్రియులారు, వేరే చోట వెళుతున్నామని కాదు, మన జీవన స్థితి ఏమై ఉండాలంటే స్పిరిట్ లీడెడ్ మినిస్ట్రీ, దానిలో మనం బతులమై ఉన్నాం. అదే మరి తిమోతికి రాష్ట్ర అపోస్తలుడైన పౌలు గారు కల్పనా కథలు వైపు తిరుగుతున్నారు మనుషులు అన్నాడు. మొదట 4వ వచనం, క్రీస్తునందు ప్రియులారా, నిజమే, మనుషులు కల్పనా కథల వైపు సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. అది వచ్చింది. కాబట్టి అట్లాగున సాగుతున్న మనిషి అటు నుండి తన ప్రయాణాన్ని, తన ఆత్మ నడిపింపును జ్ఞాపకం చేసుకుంటూ పౌలు గారు చేస్తున్న పని పరిచర్య, చాలాసార్లు తన పరిచర్య అంతట్లోనూ అనేక పర్యాలు అపాయంలో ఉన్నానంటాడు, కానీ ఉపాయం లేని స్థితి కాదు అంటాడు కదా. మనము దేవుడు తన ఆత్మ ద్వారా తనని నిరంతరం అపాయాల్లో నడిపిస్తున్న పరిస్థితులు, నడిచిన పరిస్థితులు. ఇప్పుడు సముద్రంలో తప్పించుకున్నాడు కానీ పాము వీడిని విడిచిపెట్టలేదు. పాము పట్టుకుంది కానీ తాను చేయి విదిలించగానే పాము మంటలో పడి కాలిపోయింది. మరలా అప్పుడు అక్కడున్న మనుషుల యొక్క ఆలోచనలు మారిపోయాయి. మన సమస్యల్లో ఉన్నప్పుడు మనల్ని గురించి ఒక ఆలోచన కలిగి ఉంటారు,
మనం ఉన్నతమైన దీవెనకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనుషులు మరొక రకమైన ఆలోచన కలిగి ఉంటారు. వారి ఆలోచన కంటే కూడా మనల్ని నడిపిస్తున్న ఆత్మ. అందుకని నిరంతరం మనం ఆంధ్రప్రదేశ్ కీర్తనలో మంచి మంచి పాటలు పాడుతూ ఉంటాం. ఆత్మ నడుపు సత్యములోనికి. ఇప్పుడే మనమందరం కూడా ఆత్మ ద్వారా నడిపించబడుతున్న పరిస్థితుల్లో పౌలు గారు చెప్తున్న చివరి మాటలు ఏమంటే, నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను. అయిపోయింది తన పరిచర్య కాలం, పరిచర్య చేసే దినాలు అయిపోయాయి. నేను ఇప్పుడు వెడలిపోయే సమయం ఆసన్నమైంది. అయితే తాను చెప్తున్న మాట నిరీక్షణ, నిశ్చేతతో కూడిన మాట ఏమంటే, నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. నాకు మాత్రమే కాదు అంటాడు. మళ్ళా ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ ఉన్నది అంటాడు. కాబట్టి ప్రియులారా, అవును, దైవ ప్రత్యక్షతలో ప్రయాణం చేస్తున్నా, ప్రత్యక్షతను అపేక్షిస్తున్నా, ప్రత్యక్షత యొక్క శ్రేష్టతను ఎరిగి దైవ ప్రత్యక్షత ఏమై ఉన్నదో అది ఎరిగి ప్రయాణిస్తున్న మనందరి జీవితాల్లో శ్రేష్టమైన నిరీక్షణ చాలాసార్లు ఇప్పుడు నేను శ్రమలో ఉండగా దేవుడు నాకింత అనుగ్రహించాడని చెప్పుకునే దినాల కంటే కూడా ఆయన ఎదుటి నిలబడ్డప్పుడు ప్రకటన గ్రంథకర్త చెప్తాడు, ఆయనట మనందరిని చూస్తున్నాడు. వీరందరూ ఎవరు ఏమిటి అంటే, మహాశ్రమంలో నుండి వచ్చిన వారు, గొర్రె పిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉదుక్కొని తెలుపు చేసుకున్నవారు. అది చెప్తున్నాడు. కాబట్టి గొర్రె పిల్ల తానే తన గుడారం వారి మీద కప్పుచున్నది. ప్రియ దేవుని బిడ్డలారా, దినాల్లో మనం చూస్తున్నప్పుడు మన యొక్క ఆలోచన విధానం, మరి మనం పీపుల్ ఆఫ్ హోప్ అని చెప్పేసి ఒక మాట చెప్తున్నాడు. దానియేలు అంటున్నాడు 9వ అధ్యాయం 4వ వచనంలో, ప్రభువా మహాత్యము గల భీకరుడకు దేవా అని చెప్పి సంబోధిస్తున్నాడు. నీ ఆజ్ఞను అనుసరించి నడుచుకొని వారి ఎడల నీ నిబంధన, నీ కృప జ్ఞాపకం చేసుకునివాడా. అవును, మన పట్ల ఆయన తన నిబంధనను జ్ఞాపకం చేసుకొని మరలా మనల్ని తన కృపతో నింపి నడిపించడానికి ఆయన సంసిద్ధుడు. 150 సంవత్సరాల ఉత్సవాన్ని జరిపించుకునటానికి సంసిద్ధమవుతున్న తరుణములో పౌలు గారు పానార్పణముగా పోయబడుచున్నారు. క్రీస్తునందు ప్రియులారా, యెషయా ప్రవక్త చెప్తాడు 53వ అధ్యాయంలో, తన ప్రాణమును ధారపోసెను. ఈ దినాన శ్రేష్టమైన ప్రతి ప్రణాళిక నెరవేర్పు కొరకు లాగా తిరిగి పునరుద్ధరించబడటం కోసం, తిరిగి మన సమస్త పరిస్థితులు కూడా నూతనపరచబడి నూతన పరిస్థితులను మనం అనుభవించు నిమిత్తం మనము పానార్పణముగా పోయబడబద్ధులమైన మన సమర్పణ సంఘీభావం, మన యొక్క శ్రేష్టమైన సంకల్పం, ఏకత్వం, ఏకీభావం, ఇవన్నీ కూడా కలిసి పనిచేసినప్పుడు, అందుకని స్పిరిట్ లీడెడ్ మినిస్ట్రీ, ఆత్మ నడిపింపు కలిగిన ప్రజలుగా మనం నిలవబడి చేస్తున్నప్పుడు ప్రతి కార్యము సఫలమవుతుంది. ప్రతిదీ కూడా దేవునికి మహిమకరంగా కనబడుతుంది, నిలవబడుతుంది. అట్టి స్థితిలో మరి ఈ 150 సంవత్సరాల ఉత్సవాలు జరిపించుకుంటున్న ఈ తరుణంలో ఆ విధమైన నడిపింపు కోసం మొదటి దేవుని ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళికలో దేవుని యొక్క ఉద్దేశాలు 400 సంవత్సరాల తర్వాత మరలా నేను చేస్తాను అని చెప్పిన వాగ్దానం. అలాగే ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట వినుడి. పేతురు యొక్క ఆలోచనలు మరి పటాపంచలం చేస్తూ వినబడిన మాట, ఇదిగో నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను అని చెప్పిన మాట. మిషనరీ వారు చేసిన పరిచర్య, వారు ఎంతమంది, అనేక మంది మిషనరీల యొక్క సమాధులు ఇక్కడ ఉన్నాయి. వారి సమర్పణ గొప్పది. ఇది మన సమర్పణ, మన సంఘీభావం, అది ప్రధానం. అలాగున ఆ విధమైన ఆలోచనతో ముందుకు వెళ్ళటానికి పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి వారిని కూడా సిద్ధపరిచి బలపరిచి నడిపించునుగాక. ఆమేన్.